ప్రతి వారు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎలక్ట్రానిక్ మన రమేష్ వాళ్ళు ఉన్నారు, మన శివ ఉన్నాడు, మన ఇంకా చాలా మన టీవీ పైన ఆయన ఇప్పుడు రకరకాల కొండ ఇంకా రకరకాల ఛానల్స్ పెడం నుంచి కూడా వచ్చి దీన్ని హైలైట్ చేసి అది కలెక్టర్ గారి దృష్టిలో పడింది. కలెక్టర్ గారు ఏం చేశారంటే దానికి ఒక కమిటీ వేశారు. ఐఏఎస్ అపరాజిత సింగ్ అని చెప్పి ఒక జాయింట్ కలెక్టర్ వేస్తే మాకు ఎంఆర్ఓ సహాయం చేయడు. ఎంఆర్ఓ సహాయం ఏం చేస్తాడు? ఆయన పేరు చెప్తే ఎంఆర్ఓ 1-2 అడిపోతుంది. దయచేసి ఏమనుకోవద్దండి, మీరు డీడీ గారు ఎంఆర్ఓ గారు అండి. తర్వాత విఆర్ఓ సపోర్ట్ చేయడు, ఎంప్లాయీస్ ఎవరు సపోర్ట్ చేయరు. కానీ మరి అలాంటప్పుడు ఎలక్ట్రానిక్ మీడియానే ఆవిడ ఇమీడియట్ గా వచ్చి మరి ఈ ఎకరన్నర స్థలాన్ని సర్వే చేయించి గ్రామానికి అప్పచెప్పడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మా నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ గారు అయితే దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా స్థలాన్ని మా గ్రామానికి మా అమ్మవారిని మీకు అప్పచెప్పినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు కృతజ్ఞతలు తెలుసుకునే అవకాశం నాకు రాలా అప్పటి నుంచి కూడా, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సతీష్ గారు అందరికి నమస్కారం అండి. ఈరోజు అసలు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ పెడాన నియోజకవర్గం మీడియా మిత్రుల ఆత్మీయ సమావేశంతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు గారి బయోగ్రఫీ విడుదల రెండో అంశం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది లైవ్ వెళ్తుంది. సార్ చూడండి సార్ మాట్లాడతారు.